Hi everyone, welcome to Shivshakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ కరెంట్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. ఓకే, మేజర్ అక్కడ నుంచి కార్డ్స్ తీసుకున్నాను. సో ఈ కార్డ్స్ని క్లారిఫికేషన్ చేద్దాం. ఓకేనా, మీ పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఎనర్జీస్ అండ్ కరెంట్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. వీలైతే టైం ఉంటే ఇంకా మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి అసలు ఎలా ఉన్నాయి అనేది కూడా చూద్దాం. ఓకే, ఫస్ట్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ కరెంట్ థాట్స్ మీ గురించి, మీ రిలేషన్ గురించి ఎలా ఉన్నాయో చూద్దాం. ద వరల్డ్, టెంపరెన్స్, జాయ్, శివశక్తి, డెత్, జస్టిస్, స్ట్రెంగ్త్, the devil, okay, last one, the moon. Okay, okay, the world, temperance, death and justice, strength and the devil and the moon. ఓకే, సో ఈ కార్డ్స్ని క్లారిఫికేషన్ చేస్తాను. మీ పర్సన్ ఎనర్జీస్ ఇంకా క్లారిఫికేషన్ చేస్తాను. ఓకే, ద వరల్డ్ క్లారిఫికేషన్ పాప, గివ్ మీ క్లారిఫికేషన్. ద వరల్డ్, Four of Pentacles, the Empress, one more, the world clarification. Wow, Ace of Swords. ఇక్కడ మీ పర్సన్ చూడండి, ద వరల్డ్ ఇక్కడ ఏం చూపిస్తుందంటే ఈ రిలేషన్ పరంగా మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్. ఆ క్లారిటీ ఏంటి అంటే తన మనసులో ఏముంది అంటే మిమ్మల్ని మాత్రం మీ పర్సన్ చాలా పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు, ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని తన వైఫ్గా మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. మిమ్మల్ని తన వైఫ్గా తన మనసులో ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీ పర్సన్ ఇక్కడ మీకు క్లారిటీ ఇవ్వటమే కాకుండా ఈ రిలేషన్లో కంప్లీషన్ కోరుకుంటున్నారు. ఓకే, ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు, రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు, మిమ్మల్ని పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ద వరల్డ్ ఏం చెప్తుంది, మీతో కంప్లీషన్ కోరుకుంటున్నారు అనమాట మీ పర్సన్. ఓకే, అంటే ఎలా మీతో రిలేషన్లో రీస్టార్ట్ చేయాలని అండ్ కమిట్మెంట్ ఇవ్వాలని అండ్ మీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మీతో కంప్లీషన్ అనేది మీ పర్సన్ ఇక్కడ కోరుకుంటున్నారు. ఓకే, అండ్ ద టెంపరెన్స్, Five of Wands, Ace of Cups, the Emperor. ఓకే, ఎనీవే మీ పర్సన్ అయితే ఇక్కడ ద ఎంపరర్ పొజిషన్ ఇక్కడ చూడండి, ద ఎంప్రెస్ అండ్ ద ఎంపరర్ కపిల్ ఇద్దరు పేరు అనమాట. ఎట్లా ఉన్నారు చూడండి, ఇక్కడ ఎంపరర్ ఎంప్రెస్ ఇద్దరు ఇక్కడ ఎలా ఉన్నారంటే ఇక్కడ మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో అయితే కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, ఎక్కడైతే ఆర్గ్యుమెంట్ సిచ్యువేషన్లో ఉన్నారో, ఎవరి వల్లైతే ఈ రిలేషన్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారో, ఎవరి వల్లైతే ఈ రిలేషన్లో మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారో ఆ సిచ్యువేషన్ని ఎండ్ చేయాలనుకుంటున్నారండి. ఎండ్ చేసి ఈ రిలేషన్లో రీయూనియన్లోకి రావాలనుకుంటున్నారు, రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు, యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు 100%. ఎంపరర్ పొజిషన్లోకి వచ్చి, అథారిటీలోకి వచ్చి, పవర్లోకి వచ్చి, ఏ సిచ్యువేషన్ అయితే కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, ఆర్గ్యుమెంట్ సిచ్యువేషన్లో ఉన్నారో, ఎవరి వల్లైతే మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారో, ఎవరి వల్లైతే ఈ రిలేషన్లో బ్యాలెన్స్ చేయలేకపోతున్నారో ఆ సిచ్యువేషన్ నుంచి తను ఒక్కవే చేయాలనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్లో మీ పర్సన్ రీయూనియన్లోకి రావాలనుకుంటున్నారు, రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, బ్యాలెన్స్లోకి తీసుకురావాలనుకుంటున్నారు మీ రిలేషన్ని. ఎందుకు కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్, ఎవరి వల్లైతే ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది, ఎవరి వల్లైతే మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు, ఎవరి వల్లైతే సపరేషన్లోకి వెళ్ళిపోతున్నారు ఆ సిచ్యువేషన్ని, ఆ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ని, ఆ ఆర్గ్యుమెంట్ సిచ్యువేషన్ని పూర్తిగా ఎండ్ చేయాలనుకుంటున్నారు పవర్లోకి వచ్చి.
అథారిటీలోకి వచ్చి ఈ రిలేషన్ని తన చేతిలోకి తీసుకోవాలనుకుంటున్నారు. తీసుకుని ఆ సిచ్యువేషన్ పూర్తిగా ఎండ్ చేసి ఈ రిలేషన్లో రీయూనియన్లోకి రావాలనుకుంటున్నారు. క్విక్లీ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ని ఎండ్ చేయడానికి. ఎక్కడైతే తను స్టక్ అయి ఉన్నారో ఆ సిచ్యువేషన్ ఎండ్ చేయడానికి క్విక్లీ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. సో యాక్షన్ తీసుకుని ఆ సిచ్యువేషన్ ఎండ్ చేసి ఇక్కడ మీతో టెంపరెన్స్ బ్యాలెన్స్ వేలోకి రావాలనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్లో రీయూనియన్లోకి రావాలనుకుంటున్నారు, రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, డెత్ క్లారిఫికేషన్ పాప, డెత్ క్లారిఫికేషన్, 10 of Wands, డెత్ క్లారిఫికేషన్, జస్టిస్. ఓకే చూడండి, డెత్, 10 of Wands అండ్ జస్టిస్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్. ఇక్కడ ఏం క్లారిఫికేషన్ చేశారు? డెత్ మీనింగ్ ఏంటి? మీ పర్సన్కి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సో మీ పర్సన్ ఎనర్జీ హీలింగ్ నడుస్తుంది. ఓకే, ఈ హీలింగ్ నడుస్తుంది, ఇక్కడ హీలింగ్ నడుస్తుంది మీ పర్సన్కి. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారు మీ పర్సన్? 10 of Wands, జస్టిస్. ఎక్కడైతే తను స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారో, ఎక్కడైతే తను హ్యాంగర్మెన్ పొజిషన్లో ఉన్నారో అక్కడ తను చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు. ఎందుకు బర్డెన్ ఫీల్ అవుతున్నారంటే కర్మాబంధంలో తను స్ట్రక్ అయి ఉన్నారు కాబట్టి, జస్టిస్ కర్మాబంధంలో స్ట్రక్ అయి ఉన్నారు కాబట్టి అక్కడ తను చాలా చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు, చాలా సఫర్ అవుతున్నారు. సో ఇక్కడ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు? ఈ బర్డెన్ని, ఈ కర్మాబంధాన్ని, ఈ స్టక్ ఎనర్జీని, ఈ సఫరింగ్ని నేను ఎండ్ చేసేయాలి. ఈ ఎండ్ చేసిన తర్వాత మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. మీ పర్సన్ ఆలోచనలు ఇవి. ఎక్కడైతే తను బర్డెన్ ఫీల్ అవుతున్నారో, ఎక్కడైతే కర్మాబంధంలో తను స్టక్ అయిపోయి తను సఫర్ అవుతున్నారో, హ్యాంగర్మెన్ పొజిషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ని పూర్తిగా ఎండ్ చేయాలనుకుంటున్నారు. ఎండ్ చేస్తారు డెఫినెట్గా. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీ కూడా ఆల్రెడీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తను స్ట్రెంగ్త్లోకి వస్తారు. ఇక్కడ మన కార్డు కూడా చూడండి, స్ట్రెంగ్త్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా పవర్లోకి వచ్చి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ ద ఎంపరర్ పవర్లోకి వస్తారు అండ్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ని ఎండ్ చేసి ఈ రిలేషన్లో రీయూనియన్లోకి వస్తారు. అండ్ ఇక్కడ ఈ రిలేషన్లో బ్యాలెన్స్ తీసుకొస్తారు క్విక్లీ యాక్షన్ తీసుకుని. ఇక్కడ ఏంటి, ద వరల్డ్ ఏం చెప్తున్నారు? ఇక్కడ మీకు ఈ రిలేషన్ పరంగా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని చాలా పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు, ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, మీతో మీ పర్సన్ కంప్లీషన్ కోరుకుంటున్నారు. ఓకే, సో ఇక్కడ ఎండింగ్ ఏం చూపిస్తుందండి? ద బర్డెన్ ఎండ్ చేయాలనుకుంటున్నారు, జస్ట్ కర్మాబంధాన్ని. జస్టిస్ అంటే ఏంటి? ఇక్కడ కర్మాబంధం కాదు ఇక్కడ. సో ఆ కర్మాబంధాన్ని ఎండ్ చేయాలనుకుంటున్నారు. తన ఎక్కడైతే సఫర్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్ పూర్తిగా ఎండ్ చేయాలనుకుంటున్నారు. అండ్ తర్వాత మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ పేజ్ ఎనర్జీ ఉంది చూసారా? సో ఈ పేజ్ ఎనర్జీ నుంచి మీ పర్సన్ నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీలో, నైట్ ఆఫ్ కప్ ఎనర్జీలో రావాలి. ఎందుకంటే ఇక్కడ పేజ్ ఎనర్జీలోనే ఉన్నారు. ఇంకా తను మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి, ఇంకా తను అవేర్నెస్లోకి రావాలి. ఓకే, ఈ రిలేషన్ పరంగా తను స్టాండ్ తీసుకోవటానికి తనకి ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి, అవేర్నెస్లోకి రావాలి, స్ట్రెంగ్త్లోకి రావాలి, మీ రిలేషన్ గురించి అర్థం చేసుకోవాలి, మీ గురించి అర్థం చేసుకోవాలి, ఏ సిచ్యువేషన్లో అయితే తను స్టక్ అయి ఉన్నారో ఆ కర్మాబంధం గురించి అర్థం చేసుకోవాలి. ఇదంతా ఈ ట్రాన్స్ఫర్మేషన్లో మీ పర్సన్ అర్థం చేసుకుంటారు. అండ్ అర్థం చేసుకున్న తర్వాత ఈ సిచ్యువేషన్ని పూర్తిగా ఎండ్ చేసి మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ముందుకు వస్తారు. ఓకే, ఇక్కడ జస్టిస్, మళ్ళీ ఇక్కడ కూడా చూడండి జస్టిస్ క్లారిఫికేషన్. జస్టిస్ పాప, గివ్ మీ క్లారిఫికేషన్. జస్టిస్, ఎస్, 6 of Swords, 10 of Cups, జస్టిస్ క్లారిఫికేషన్, 3 of Swords. చూసారా, నేను చెప్పేశాను అక్కడ మీకు ఇది కర్మబంధం అని డెత్ చేయాలనుకుంటున్నారు. ఎస్, 100%. జస్టిస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్. ఏ సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ స్టక్ అయి ఉన్నారో అది ఫ్యామిలీ అయి ఉండొచ్చు, అదర్ పర్సన్ అయి ఉండొచ్చు. ఎక్కడైతే మీ పర్సన్ స్టక్ అయ్యి ఉన్నారో అది కర్మాబంధం. 100కి 100% అది కర్మాబంధం. ఆ కర్మాబంధంతో మీ పర్సన్కి కర్మ ఉంది కాబట్టి అక్కడ వెళ్ళాల్సి వచ్చింది, అక్కడ ఉండాల్సి వచ్చింది, అక్కడ కర్మ రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఆ కర్మని రిలీజ్ చేసుకోవటానికి తనకి టైం పడుతుంది డెఫినెట్గా. అండ్ అక్కడ మీ పర్సన్ కర్మని రిలీజ్ చేయాలి అంటే అది పాస్ట్ లైఫ్ కర్మ కాబట్టి అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆ పాస్ట్ లైఫ్ కర్మని రిలీజ్ చేయాలంటే మీ పర్సన్కి డివైన్ స్ట్రెంగ్త్ కావాలి, డివైన్ కరేజ్ కావాలి, డివైన్ బ్లెస్సింగ్స్ కావాలి మీ పర్సన్కి. సో ఇక్కడ చూడండి జస్టిస్ని ఏం క్లారిఫికేషన్ చేసింది? 3 of Swords అండ్ 6 of Swords. ఇక్కడ మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి, ఈ కర్మాబంధం నుంచి ఒక్కవే చేయాలనుకుంటున్నారు. 10 of Cups క్లారిఫికేషన్ పాప, 10 of Cups క్లారిఫికేషన్.
10 of cups clarification. Ten of cups clarification. Shivaya, please guide Shin Papa. 10 of cups clarification. ఎస్, ఇక్కడ 2 సిచ్యువేషన్. చాలామందికి అయితే ఇక్కడ 10 ఆఫ్ కప్స్ ఫ్యామిలీ చూపిస్తుంది, లేకపోతే మీ ఇద్దరికి మీ పర్సన్కి మీకు మ్యారేజ్ అయిపోయిందా. సో మీ ఇద్దరు మ్యారేజ్ అయిన వాళ్ళకి మీ ఇద్దరి మధ్యన గొడవలు జరగటము, థర్డ్ పార్టీ వాళ్ళ గొడవలు జరగటము, ఇవన్నీ ఇక్కడ ఎందుకంటే మీ పర్సనల్ లైఫ్లో 2 సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, కొంతమందికి ఫ్యామిలీ వల్ల మీ ఇద్దరి మధ్యన బ్యాలెన్స్ లేకపోవటము, మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవటము. ఇంకొకటి, మీకు మీ పర్సన్కి మ్యారేజ్ అయిపోవటము, మీ ఇద్దరి మధ్యన థర్డ్ పార్టీ సిచ్యువేషన్ రావటము. సో అక్కడ మీ పర్సన్ వెళ్ళి వేరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎక్కడైతే వెళ్ళి ఉన్నారో అది కర్మాబంధంలో స్టక్ అయిపోయి ఉన్నారు. ఓకే, సో ఇక్కడ 100% ఈ కర్మాబంధాన్ని ఎండ్ చేసుకొని మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి వస్తారు. పేజ్ ఆఫ్ కప్స్, తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తారు, తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తారు, తన ప్రపోజల్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇక్కడ కర్మాబంధం చాలా చాలా పవర్గా ఉంది. ఇక్కడ చూడండి ఎంత జస్టిస్, డెత్, ఇక్కడ మళ్ళీ జస్టిస్. అంటే పాస్ట్ లైఫ్ కర్మాబంధం ఏంటంటే చాలా స్ట్రాంగ్ పవర్ ఉంటుందన్నమాట ఎక్కువ, అది ఈజీగా ఎండ్ అయిపోదు. సో ఆ పాస్ట్ లైఫ్ కర్మాబంధం వల్ల మీ పర్సన్ కూడా చాలా సఫర్ అవుతారు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారనమాట ఆ కర్మాబంధంతో. సో ఆ కర్మాబంధాన్ని రిలీజ్ చేయాలంటే మీ పర్సన్కి డివైన్ స్ట్రెంగ్త్ కావాలి 100%. ఓకే, చాలామందికి ఫ్యామిలీలో తను కర్మాబంధాన్ని అనుభవిస్తున్నారు. ఇక్కడ మూన్ ఎనర్జీ మదర్ ఎనర్జీని చూపిస్తుంది, ఫీమేల్ ఎనర్జీని చూపిస్తుంది. సో మీ రిలేషన్లో మదరా లేకపోతే బయట పర్సన్నా అనేది మీ రిలేషన్లో మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే మూన్ ఎనర్జీ ఇక్కడ ఏం చూపిస్తుంది, మదర్ ఎనర్జీని చూపిస్తుంది, ఫీమేల్ ఎనర్జీని కూడా చూపిస్తుంది. సో మీ పర్సన్ ఫ్యామిలీ వల్లనే మీ ఇద్దరి మధ్యన డిస్టర్బెన్స్ వచ్చినాయా, ఫ్యామిలీ వల్లనే మీ పర్సన్ మీకు దూరం అయ్యారా, ఫ్యామిలీ వల్లనే మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారా, ఇది ఎంతవరకు రిజనేట్ అవుతుంది, ఎవరికి రిజనేట్ అవుతుందో ఇది మీరు తీసుకోండి. ఓకే, లేదు అదర్ పర్సన్ వల్ల మీ ఇద్దరి మధ్యన డిస్టర్బెన్స్ వచ్చినాయి, దూరం వచ్చింది, మీ అదర్ పర్సన్ వల్ల మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, అలా కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే మూన్ ఎనర్జీ ఇక్కడ ఫీమేల్ ఎనర్జీ చూపిస్తుంది కాబట్టి మదర్ ఎనర్జీని తీసుకోవచ్చు, ఫీమేల్ ఎనర్జీని తీసుకోవచ్చు. సో మీ రిలేషన్లో మీకు ఎవరు వర్తిస్తున్నారు, మదర్ ఎనర్జీనా ఫ్యామిలీ ఎనర్జీని వర్తిస్తుందా, లేదా మీ పర్సనల్ లైఫ్లో అదర్ పర్సన్ ఎనర్జీ వర్తిస్తుందా అనేది మీరు అక్కడ చూసుకోండి. ఓకే, సో ఎవరైనా సరే ఇక్కడ ఫ్యామిలీ ఎనర్జీ అయినా సరే అండ్ అదర్ పర్సన్ ఎనర్జీ అయినా సరే 100% ఇది పాస్ట్ లైఫ్ కర్మాబంధం. సో ఈ పాస్ట్ లైఫ్ కర్మాబంధాన్ని మీ పర్సన్ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు, చాలా హర్ట్ అవుతున్నారు, చాలా 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 సఫర్ అవుతున్నారు అక్కడ. సో ఆ సిచ్యువేషన్ నుంచి తను ఒక్కవే చేయాలనుకుంటున్నారు. ఓకే, అండ్ పెళ్ళైన వాళ్ళిద్దరి మధ్యన కూడా థర్డ్ పార్టీ రావటం, ఆ థర్డ్ పార్టీ వల్ల మీ ఇద్దరి మధ్యన డిస్టర్బెన్స్ రావటము, సపరేషన్ అవ్వటము, ఇవన్నీ జరిగి ఉంటే మీ పర్సన్ వెళ్ళిన థర్డ్ పార్టీ కూడా 100% కర్మాబంధమే. డెఫినెట్గా ఆ కర్మాబంధం కూడా ఎండ్ అవుతుంది. ఓకేనా. స్ట్రెంగ్త్ క్లారిఫికేషన్ పాపా, గివ్ మీ క్లారిఫికేషన్ స్ట్రెంగ్త్, గివ్ మీ క్లారిఫికేషన్ స్ట్రెంగ్త్, స్ట్రెంగ్త్ క్లారిఫికేషన్, వన్ మోర్, గివ్ మీ క్లారిఫికేషన్ స్ట్రెంగ్త్. ఓకే, నైస్. ఎస్, చూడండి ఇక్కడ మీ పర్సన్ ద మెజిషియన్ మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. ఏం మేనిఫెస్టింగ్ చేస్తున్నారు, మీ పర్సన్ స్ట్రెంగ్త్లోకి వచ్చి, ఓకే, స్ట్రెంగ్త్లోకి వచ్చి ఏ సిచ్యువేషన్ అయితే తను సఫర్ అవుతున్నారో, ద హ్యాంగెడ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారో, ద బర్డెన్ ఫీల్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్ని పూర్తిగా ఎండ్ చేయాలని మేనిఫెస్టింగ్ చేస్తున్నారండి. ఓకే, అండ్ ఆ సిచ్యువేషన్ పూర్తిగా ఎండ్ చేసి స్ట్రెంగ్త్లోకి వచ్చి ఆ సిచ్యువేషన్ పూర్తిగా ఎండ్ చేయాలని మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. ఎండ్ చేసి మీ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలి, గివ్ అండ్ టేక్ని ఇవ్వాలని మీ పర్సన్ చాలా చాలా మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. 4 of Wands. చూడండి 4 of Wands నేమ్ క్లారిఫికేషన్ చేసిందో, ద హెరోఫెంట్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఏంటిది 4 of Wands అంటేనే మ్యారేజ్ కార్డు. ఓకేనా, సో 4 of Wands అంటేనే మ్యారేజ్ కార్డు అండ్ ఫ్యామిలీ కార్డు కూడా వస్తుంది. ఓకేనా, ఒక్కొక్క కార్డుకి చాలా చాలా మీనింగ్స్ ఉంటాయి. అంతేకాకుండా కొంతమందికి ఇప్పుడు ఒక్కొక్క ఎనర్జీకి మీనింగ్స్ కూడా మారుతూ ఉంటాయి.
సో ఇక్కడ ఏంటి 4 ఆఫ్ వాన్స్, ఇక్కడ మ్యారేజ్ కార్డ్ చూపిస్తుంది అండ్ ఫ్యామిలీ కార్డ్ కూడా చూపిస్తుంది. సో నాకు అందుకే డౌట్ వచ్చి అసలు దీన్ని కూడా నేను క్లారిఫికేషన్ చేశాను. సో ఇక్కడ మీ పర్సన్ ఏం చేయాలనుకుంటున్నారు అంటే స్ట్రెంగ్త్లోకి వచ్చి తను మేనిఫెస్టింగ్ చేస్తున్నారు, 24/7 మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? స్ట్రెంగ్త్లోకి వచ్చి నెగిటివ్ ఎనర్జీస్ని ఎండ్ చేసి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని, కర్మాబంధాలని ఎండ్ చేసి మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు. ఓకే, మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇదిగో చూడండి, కింగ్ ఆఫ్ పెంటికల్స్, స్టెబిలిటీతో కూడిన మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళైతే మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోనికి వచ్చి మీ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు. ఓకే, నేను ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళకి ఉందా లేదా ఇలా అడుగుతున్నారు. నా రీడింగ్స్ అందరికీ వర్తిస్తాయండి. మ్యారేజ్ అయిన వాళ్ళకి, మ్యారేజ్ కాని వాళ్ళకి, లవర్స్కి అందరికీ వర్తిస్తాయి. ఓకే, ఎవరినైతే మీరు మనసులో పెట్టుకుని ప్రేమిస్తూ ఆరాధిస్తూ ఉన్నారో వారు ఈ రీడింగ్స్ చూసే వాళ్ళందరికీ వర్తిస్తాయి. ఓకేనా? అండ్ టైమ్లెస్ రీడింగ్స్, ఎప్పుడు మీరు చూసినా సరే ఆ టైంలో మీకు రిజనేట్ అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ మీ పర్సన్ స్ట్రెంగ్త్లోకి వచ్చి కర్మాబంధాన్ని ఎండ్ చేసి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఎవరైతే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం మీ పర్సన్ నుంచి ఎదురు చూస్తున్నారో ఆ పర్సన్ డెఫినెట్గా స్టెబిలిటీతో కూడిన మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు. ఎవరైతే మ్యారేజ్ అయిన వాళ్ళు సపరేషన్లో ఉండి మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళున్నారు చూసారా, అక్కడ కూడా తన కర్మని అనుభవిస్తున్నారు. కాబట్టి ఆ పర్సన్ కూడా తిరిగి వస్తారు. మీ లైఫ్లో మళ్ళీ బ్యాలెన్స్ సిచ్యువేషన్ వస్తుంది. హ్యాపీ ఫ్యామిలీ అయితే మళ్ళీ రీయూనియన్ అవుతుంది, రీస్టార్ట్ అవుతుంది హ్యాపీ ఫ్యామిలీగా. ఓకే, అండ్ ద డెవిల్ ఎనర్జీ క్లారిఫికేషన్ చేద్దాం. ద డెవిల్ క్లారిఫికేషన్ పాప, ద డెవిల్ క్లారిఫికేషన్. ఓం నమః శివాయ. ద డెవిల్ క్లారిఫికేషన్ శక్తి. ఓకే, 3 of Cups clarification. The High Priestess clarification. చూసారా, ద హై ప్రిస్టెస్ అండ్ స్టక్ ఎనర్జీ, ద డెవిల్ ఎనర్జీ దగ్గర 100% ది హై ప్రిస్టెస్ దగ్గర మీ పర్సన్ ఇక్కడ స్టక్ అయి ఉన్నారు. హై ప్రిస్టెస్ దగ్గర స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. ఓకే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్, 3 of Cups, థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ద హై ప్రిస్టెస్ అండ్ స్టక్ ఎనర్జీ, ద డెవిల్. ఓకే, సో ఎవరైతే ఈ హై ప్రిస్టెస్ ఉన్నారో ఇక్కడ మదర్ ఎనర్జీ అయి ఉండొచ్చు, సిస్టర్ ఎనర్జీ అయి ఉండొచ్చు, లేకపోతే అదర్ పర్సన్ అన్న అయి ఉండొచ్చు. ఓకే, సో ఏ సిచ్యువేషన్లో, ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ స్టక్ అయి ఉన్నారో దట్ ఈస్ ద డెవిల్ ఎనర్జీ, దట్ ఈస్ ద టాక్సిక్ రిలేషన్ అనమాట. టాక్సిక్ రిలేషన్ అండ్ డెవిల్ ఎనర్జీ అండ్ కర్మాబంధం. సో ఇంత భయంకరమైన కర్మాబంధంలో మీ పర్సన్ స్టక్ అయి ఉన్నారు. అది కూడా పాస్ట్ లైఫ్ కర్మాబంధము. సో ఈ పాస్ట్ లైఫ్ కర్మాబంధం నుంచి రిలీజ్ అవ్వాలంటే మాటలైతే కాదు, చాలా టైం పడుతుంది. మీ పర్సన్కి స్ట్రెంగ్త్ కావాలి ఆ కర్మాబంధాన్ని రిలీజ్ చేయడానికి. మీ పర్సన్ మీ గురించి కానీ, మీ రిలేషన్ గురించి కానీ, ఆ కర్మాబంధం గురించి కానీ అర్థం చేసుకోవడానికి, అవేర్నెస్లోకి రావడానికి ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీ పర్సన్కి చాలా అవసరము. ఓకే, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తన ఎనర్జీ పూర్తిగా చేంజ్ అవుతుంది. తను అన్ని విషయాల్లో ఏం జరుగుతుందని తెలుసుకుంటారు, అవేర్నెస్లోకి వస్తారనమాట. ఆటోమేటిక్గానే డివైన్ నుంచి తనకి పవర్స్ వస్తే స్ట్రెంగ్త్ని ఇస్తారు. అప్పుడు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదైతే కర్మాబంధం ఉందో, ఏదైతే డెవిల్ ఎనర్జీ ఉందో, టాక్సిక్ రిలేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ పూర్తిగా ఎండ్ చేసి మీ పర్సన్ అక్కడి నుంచి ఒక్కవే చేస్తారు. అండ్ ఈ రిలేషన్లో మీకు చూడండి ద నైట్ ఆఫ్ కప్స్లోకి వస్తున్నారు చూసారా. ఇందాక పేజ్ ఆఫ్ పెంటికల్లో ఉన్నారు. ఇప్పుడు తర్వాత ఏంటి, ఈ కర్మాబంధాన్ని ఎండ్ చేసుకుని మీ పర్సన్ ఎలా వస్తారు? ఎందుకంటే ఈ కర్మాబంధాన్ని ఎండ్ చేసేసరికి మీ పర్సన్ స్ట్రెంగ్త్లోకి వచ్చేస్తారు కదా, అవేర్నెస్లోకి వచ్చేస్తారు కదా. సో అవేర్నెస్లోకి వస్తారు, స్ట్రెంగ్త్లోకి వస్తారు. సో ఈ కర్మాబంధాన్ని ఎండ్ చేసేస్తారు. అప్పుడు నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీలోకి వచ్చేస్తారు. నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటి, డెఫినెట్గా కమిట్మెంట్ అనేది ఇచ్చి తీరుతారు. ఓకే, మీకు లవ్ ప్రపోజల్ అనేది కానీ, మ్యారేజ్ కమిట్మెంట్ అనేది కానీ డెఫినెట్గా ఇచ్చి తీరుతారు. ఓకే, అండ్ మీ రిలేషన్లో మళ్ళీ తిరిగి ఫ్యాషనేట్గా న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ లాస్ట్ వన్ మూన్ ఎనర్జీ. మూన్ ఎనర్జీని కూడా క్లారిఫికేషన్ చేద్దాం. ఓకే, జై శివశక్తి పాప, ప్లీజ్ గైడ్ చేయండి. ద మూన్ క్లారిఫికేషన్ పాప, ద మూన్ క్లారిఫికేషన్, ద మూన్ క్లారిఫికేషన్. చూసారు ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో 2 చాయిసెస్ ఉన్నాయి. ఓకే, 1, 2, ఒకటి మీరైతే, ఒకటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్. ఇక్కడ ఏం ఆలోచిస్తారు మీ పర్సన్, ఈ 2 చాయిసెస్లో తను 1 చాయిస్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని గురించి ఇక్కడ మీ పర్సన్ చూడండి, ద హెర్మిట్. డీప్ థింకింగ్లో ఉన్నారు.
లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు, ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారు, చాలా డీప్ థింకింగ్. ఏంటి, ఎలా ఒక సిచ్యువేషన్ని వదులుకోవాలి, ఎలా ఒక సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి, ఎలా ఏ సిచ్యువేషన్ నేను సెలెక్ట్ చేసుకోవాలి అర్థంగానే అయోమయ పరిస్థితి మీ పర్సన్కి ఇక్కడ. ఇంకా తెలియట్లేదు మీ పర్సన్కి. ఎందుకు తెలియట్లేదు, ఇంకా మీ పర్సన్ అవేర్నెస్లోకి రాలేదు. ఆల్రెడీ ద హెర్మిట్ ఇక్కడ, ద హెర్మిట్ డెత్ ఇక్కడ హీలింగ్ నడుస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మీ పర్సన్ ఎనర్జీ డెఫినెట్గా. సో 2 of Wands క్లారిఫికేషన్. ఎస్, ఈ ఏదైతే తన లైఫ్లో 2 చాయిసెస్ ఉన్నాయో ఆ 2 చాయిసెస్ వల్ల మీ పర్సన్ ఇక్కడ మీ కప్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, తన కప్ని మీకు ప్రజెంట్ చేయలేకపోతున్నారు. అర్థమవుతుందా? ఇక్కడ తన లైఫ్లో 2 చాయిసెస్ ఉన్నాయి కాబట్టి ఈ 2 చాయిసెస్లో ఒకటి మీరు, ఒకటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు, లేకపోతే తనకు అదర్ ఆప్షన్ ఉండొచ్చు బయట. సో ఈ 2 సిచ్యువేషన్ ఉన్నాయి కాబట్టి తన లైఫ్లో ఈ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి తను మీ కప్పుని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, తన ప్రేమని మీకు ఇవ్వలేకపోతున్నారు, తన కమిట్మెంట్ని మీకు ఇవ్వలేకపోతున్నారు. ఓకే, సో ఇక్కడ డీప్ థింకింగ్లో ఉన్నారన్నమాట. ఇక్కడ డీప్ థింకింగ్లో ఉన్నారు. Queen of Wands clarification. Queen of Wands clarification, Papa. Queen of Wands clarification. Page of Wands. Queen of Wands clarification, Shivaya. The Lovers. అది మీ విషయంలో అయితే చాలా అట్రాక్ట్ ఫీల్ అవుతున్నారండి. మీ పర్సన్ చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీకు. చూడండి, ద లవర్స్. మీ మీద మీ పర్సన్కి చాలా ప్రేమ ఉంది. మిమ్మల్ని వదులుకోవాలనేది లేదు తనకి, కానీ కన్ఫ్యూజన్లో ఉన్నారు. తనకి సరైన అవగాహన లేదు. ఎలా నిర్ణయం తీసుకోవాలి, ఎవరి కోసం నిర్ణయం తీసుకోవాలి, ఎట్లా బయటికి రావాలి, ఏ సిచ్యువేషన్ అయితే తను స్టక్ అయి ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రాలేక అక్కడ సఫర్ అవుతున్నారు. అక్కడ స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు, ఫియర్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకోలేక, ఇక్కడ మీ మీద ప్రేమని పోగొట్టుకోలేక ఇక్కడ హెర్మిట్ మూడ్లో ఉండిపోయారు. ఇక్కడ లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు, ఎమోషనల్ అవుతున్నారు, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు, చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఎనీవే ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో అయితే చాలా అట్రాక్ట్ ఫీల్ అవుతున్నారు, చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ద లవర్స్ క్లారిఫికేషన్. క్వీన్ ఆఫ్ సోర్స్. ఎస్, Queen of Swords clarification. Queen of Swords clarification. చూడండి, ఎవరైతే తన లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందో అది క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అనమాట. ఈ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ నుంచి మీ పర్సన్ బయటకు వచ్చారనుకుంటున్నారు. ఎందుకు? క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అనేవాళ్ళు మ్యానిపులేటర్ అనమాట చాలా. సో ఈ మ్యానిపులేటర్ నుంచి, ఈ చీటింగ్ చేసే వాళ్ళ నుంచి, ఈ పాలిటిక్స్ ఆడేవాళ్ళ నుంచి, మైండ్ గేమ్స్ ఆడేవాళ్ళ నుంచి మీ పర్సన్ బయటకు వచ్చేయాలనుకుంటున్నారు. ద చారియట్. ఓకే, బయటకు వచ్చేయాలనుకుంటున్నారు. బయటకు ఎక్కడికి రావాలనుకుంటున్నారు? బయటకు వచ్చి ద లవర్స్ మీ లైఫ్లోనికి తిరిగి రావాలనుకుంటున్నారు, మీతో మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు, రీయూనియన్లోకి రావాలనుకుంటున్నారు. ఓకే, ఇది ఇప్పుడు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్. ఓకే, కరెంట్ ఎనర్జీస్ అండ్ కరెంట్ థాట్స్. ఓకే.